పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం సుమారుగా 1 గంట నుంచి గురుడి యొక్క వక్ర త్యాగం జరిగిపోతుంది. అంటే గురుడు రుజుమార్గంలో సంచరిస్తాడు. ఎప్పటి వరకు గురుడు రుజుమార్గంలో సంచరిస్తాడు అంటే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 2025వ సంవత్సరం మే 14వ తేదీ వరకు, అంటే సుమారుగా 99 రోజుల పాటు గురుడు వృషభ రాశిలో రుజుమార్గంలో సంచరిస్తాడు. గురుడు రుజుమార్గంలో సంచరిస్తే ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్నప్పుడు కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు కొన్ని రాశుల వారికి కలిగినాయి. ప్రస్తుతం రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది తెలుసుకుందాం. అవి తెలుసుకోవటానికంటే ముందు గురుడి యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, గురుడు దేవ గురువు, అంటే దేవతల మొత్తానికి కూడా గురువు బృహస్పతి. గురుడుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, గురుడు ఏ రాశిలో అయితే సంచరిస్తాడో ఆ రాశికి ఒక ప్రాధాన్యత ఏర్పడుతుంది. గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించగానే ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి 12 రోజుల పాటు. అంటే గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలానే ప్రస్తుతం గురుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించి రవి మకరంలోకి వచ్చినప్పుడు మహాకుంభమేళ ఒకటి ఇప్పుడు ప్రారంభమైంది. 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమేళ ప్రస్తుతం జరుగుతున్నది. దానికి కోట్లాది మంది ప్రజలు దానికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ పుణ్యస్నానాలు ఆచరించడం అనేటటువంటిది అత్యంత యోగ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ జన్మలో మరలా ఇటువంటి మనము మరొక మహాకుంభమేళ చూడలేము. చాలామందికి అక్కడికి వెళ్ళాలని, దాంట్లో స్నానం చేయాలని అనుకుంటారు. వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ సహకరించినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం ఉందో నేను మరొక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను కుంభమేళాకు సంబంధించినటువంటిది. ప్రస్తుతం గురుడు మనకి రుజుమార్గంలో సంచరించేటప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తాడు. ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 99 రోజుల పాటు కొన్ని రాశుల వారికి పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత కఠినంగా మారుతుంది. సో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటిది మనం ఒక రాశి వారిగా తెలుసుకుందాము. శుభం.